శ్రీకాకుళం జిల్లాలోని రిమ్స్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సెక్యూరిటీ కార్మికులు 2 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ నిరసనకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు బి మురళి, సిఐటియు టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు నాయకత్వం వహించారు. కార్మికులు ఖాళీ కంచాలతో నిరసన తెలిపి తమ ఆవేదన వ్యక్తం చేశారు. పాత కాంట్రాక్టర్ ఏప్రిల్, మే నెలల వేతనాలను చెల్లించకపోవడం, కొత్త కాంట్రాక్టర్ కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా జూన్, జూలై నెలల జీతాలను చెల్లించకపోవడంతో 2 నెలల వేతనాలు బకాయి పడ్డాయని, కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన రిమ్స్ అధికారులు పట్టించుకోవడం లేదని, వారి బాధ్యత రాహిత్యం కారణంగా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామారావు నేను కొంతకాలంగా సెక్యూరిటీ గార్డుగా రిమ్స్లో పనిచేస్తున్నాను. కార్తికేయ కొత్త కాంట్రాక్టు జూన్లోన వచ్చింది. ఇంతవరకు మాతో ఎలాంటి అగ్రిమెంట్ కానీ చేసుకోకుండా 2 నెలలు జీతాలు బకాయి ఉంచి, ఏజెన్సీ వారు కనీసం ఈ 2 నెలల్లో ఒకసారి కూడా వచ్చి ఇక్కడ ఏంటి పరిస్థితులు కూడా తెలుసుకోకుండా రోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ కార్మికులకు సంబంధించి జూన్, జూలై 2 నెలల వేతనాలు కూడా నేటికి కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ కాంట్రాక్టరు చెల్లించలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే రిమ్స్ అధికారులకి అలాగే కలెక్టర్ గారికి కూడా ఈ సమస్య మీద ఇప్పటికే కలవడం జరిగింది. ఈరోజు కార్మికులు పనిచేయడానికి సంబంధించి వేతనాలు పేమెంట్ ఆఫ్ వేజ్ యాక్ట్ ప్రకారం కూడా 7వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని చట్టంలో పేర్కొన్నప్పుడు కూడా 2 నెలల నుండి కూడా వేతనాలు చెల్లించకపోతే రిమ్స్ అధికారులు కానీ లేదంటే జిల్లా అధికారులు కానీ కాంట్రాక్టర్ని ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు, కాంట్రాక్టర్ ఈ రకంగా కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్నా సరే ఇంత నిర్లక్ష్యంగా ఉండడం సరికాదని చెప్పి సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జూన్లో, జూలైలో అంటే స్కూల్స్ రీఓపెనింగ్ అయిన నేపథ్యంలో పిల్లల కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆర్థిక సమస్యలు వస్తాయి. ఎందుకంటే పిల్లల ఫీజులు చెల్లించడం కానీ అలాగే ఇతర ఆర్థిక అవసరాలు ఉన్న నేపథ్యంలో 1 నెల వేతనం లేకపోతే అల్లాడిపోతున్న ఉద్యోగులకి ఈరోజు 2 నెలల నుండి సెక్యూరిటీ కార్మికుల వేతనాలు లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఏ రకంగా బ్రతకాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఇదే పరిస్థితి. మరి 3 నెలలుగా జీతాలు లేవు. అది ఏ ప్రభుత్వం మారినా మా చిన్న ఉద్యోగులు పరిష్కారాన్ని ముందుకు చూపట్లేదు. మరి సిఐటి ద్వారా, మీడియా ద్వారా తండ్రి మా బాధలు ఏమో ఆత్మకేకలు ఏమో వినిపించుకుంటున్నాము. ఓట్లు అయితే ప్రభుత్వాలు, పాలకులు మమ్మల్ని పట్టించుకుంటారు, కానీ ఓట్లు అయిపోయిన తర్వాత పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ పట్టించుకోవాలి. చిన్న ఉద్యోగులు చిన్న చూపు చూస్తారు, కానీ మా చిన్న ఉద్యోగులు ఈ రోజుల్లోనే సాధ్యతల జీతాలతో ముందుకు నెట్టుకుంటారు. మా పిల్లలు చదివించుకోలేక, ఈ చేతులు కట్టుకోలేక మరి ఈ ప్రస్తుతం అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను. చాలా సంవత్సరాల నుండి ఇక్కడ చేస్తున్నాను సార్. నేనైతే ఇక్కడ ప్రతి ఏ కాంట్రాక్ట్ వచ్చినా సరే ఇదే పరిస్థితి. సెక్యూరిటీ గార్డ్స్కి సరైన శాలరీలు లేవు. మాకు ఇచ్చిన శాలరీ లేవు. 6 నెలలకు 3 నెలలకు మాకు ఇస్తున్నారు. మా పిల్లల చదువులు, మా భోజనాలు ఇవన్నీ కూడా మేము చాలా ఇబ్బందిగా గురవుతున్నాం. అటువంటి కారణంగా మాకు ఏ ప్రభుత్వం కూడా వచ్చినా సరే ఇదే పద్ధతి జరుగుతుంది. కానీ మా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ కూడా మాకు సమస్యకి పరిష్కారం దొరకలేదు. అదే హాస్పిటల్ సిబ్బందికి కూడా అటెండ్ అయ్యాము, అక్కడ కూడా మా పరిష్కారానికి ఆన్సర్ దొరకలేదు. అది ఎవరు చెప్పినా సరే మాకు సమస్యల కోసం ఎవరు కూడా పోరాటం చేయట్లేదు, ఎటువంటి ఆలోచన కూడా లేదు. అయితే మేము దిక్కుతో ఇలాంటి పరిస్థితులను కార్తికేయ యాజమాన్యం వచ్చి సుమారు 2 నెలలు దాటి 3 నెలలు వచ్చింది. రాగానే వచ్చి ఇక్కడ చింతవాడు సంతలో ఆవులు నిలబెట్టేటట్టు మమ్మల్ని నిలబెట్టి ఇక్కడ మాట్లాడడం జరిగింది. అయితే రావడం కూడా ఒప్పందం కూడా వాళ్ళు చేసుకునే పద్ధతి కూడా మాకు నచ్చలేదు. సంతలో ఆవుల్ని బేరమనేటట్టు ఆడారు. వచ్చి నుంచి మేము కార్మికులకి అన్నం పెడతామని చెప్పలేదు, 30 మంది తొలగిస్తామని చెప్పడం జరిగింది. అది ఎవరైనా సరే తొలగిస్తామంటే ఊరుకుంటాం, పద్ధతి కాదండి సార్ అని చెప్తే వస్తామని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇంతవరకు మేము చెప్తే 1-2 సార్లు వచ్చారు. వచ్చి ఇక్కడ ఉన్న కొత్తగా ఒక అధికారి వచ్చారు, జేడీ సార్ అని ఆయనతో సంప్రదింపులు చేయడమే జరిగింది.
చేసి మళ్ళీ 3 నెలలు అవుతుంది కానీ రాలేదు. అయితే మేమైతే ఫోన్ చేస్తే మీకు ఇప్పుడు మండుతుందా అంటున్నారు తప్ప వచ్చే సమాధానం అయితే లేదు. కానీ ఇప్పటికి మేము డ్యూటీలు అయితే మేము తప్పకుండా చేస్తున్నాం. ఏదైతే సిరిగిపోయిన బట్టలతోనే పాత యాజమాన్యం ఇచ్చిన బట్టలతోనే డ్యూటీ అయితే చేస్తున్నాం. మామిడి సూర్యనారాయణ గత 2 నెలలుగా జూన్ జూలైలోనూ కాంట్రాక్ట్ సరిగ్గా రాలేక మాకు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. జీతాలు కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు. చాలా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాం. మాకు ఎప్పుడు కూడా 3 సంవత్సరాలు అయిన తర్వాత కాంట్రాక్ట్ బంద్ అయిన తర్వాత మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ వచ్చి ఎప్పుడు కూడా ఇదే పరిస్థితిలో మేము ఉన్నాం. మేము అనుకోవడం కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. పిల్లలకు ఫీజు కట్టుకోలేక, ఇల్లు అద్దె కట్టుకోలేక, కరెంటు బిల్లు కట్టలేక చాలా ఇబ్బంది.